మరొక మహిళని అడుగుదాం. ఏం పేరమ్మా మీ పేరు? నా పేరు సీమలదారి బుచ్చమ్మ. అచ్చమ్మా, ఏం చేస్తుంటారు మీరు? మేము వ్యవసాయం చేస్తాం. పింఛన్ వస్తుందా? వస్తుంది. ఎంత వస్తుంది? 2000 ఇస్తారు. ఎట్లా ఉంది మరి పరిస్థితి? ఈ మంచిగానే ఉన్నాం ఇప్పుడైతే. మీ ఊరు బాగా డెవలప్ అయిందా? అయింది. రోడ్డు మాది అవార్డు వచ్చింది. మంచినీళ్ళు, మంచినీళ్ళు కూడా ఉన్నాయి. మంచి మున్సిపాలిటీ అన్ని మంచిగానే ఉన్నాయి. ఎమ్మెల్యే ఆయన ఇదే మెత్కానంద్ రెడ్డి. ఇస్తారా సార్? ఇకేమో దేవునికి ఎరక కానీ నేను ఒకదాన్ని అంటే అవుతుందా? మరి మంచిగానే చేస్తున్నట్టు. మంచిగా చేసిండు ఇప్పటికి. అయినా కానీ జనాల లోపల ఉన్నది తెలియదు. మాకైతే ఉన్నది, ఇదే రావాలనేది ఉన్నది. ఇక వస్తారు అనేది నేను గట్టిగా చెప్పనీకి రాదు కానీ అయినా నేనైతే వేస్తా. ఏం తమ్మి ఎక్కడ పోతున్నావు? స్పీడ్గా జోరుగా పోతున్నావు. కొరియడానికి. ఏం పేరు నీ పేరు? నితిన్. జాబ్ మీద లేదు, డిగ్రీ ఫస్ట్ ఇయర్. ఎట్లా ఉంది పరిస్థితి? బాగాలేదు, ఇప్పటికైతే మంచి ఉంది పరిస్థితి. రోడ్లు బాగున్నాయి? ఉందా? ఉంది. చేస్తావు చెప్పా. ఎమ్మెల్యే బాగా చేస్తున్నా? చేస్తాడు మంచిగా. ఏం పేరు ఆయన పేరు? కాలే అదే కేసీఆర్ బాగా చేస్తున్నా? చేస్తుంది. మంచినీళ్ళు వస్తున్నాయి? వస్తున్నాయి. కరెంటు కూడా ఉంది. మరి ఎట్లా ఎలక్షన్స్ వస్తున్నాయి తెలుసా? తెలుసు. ఎలక్షన్ November 30. ఎట్లా డెవలప్ చూసి చేస్తావా, పైసలకి వేస్తావా? అట్లేం లేదు, ఎవరైతే మంచి ప్రజలలో అందుబాటు ఉంటే ఆ వ్యక్తికి వేస్తాడు. అందుబాటులో ఉందా? మరి ఉంటాడు, ఏదైనా సరే వస్తాడు. ఎంత మళ్ళీ గెలిచే అవకాశం ఉందా? ఆయనకి గెలుస్తాడు. ఏ గుర్తు అనేది? కారు గుర్తు. ఏం బ్రదర్ ఎక్కడ పోతాం? టోప్ పెట్టుకొస్తాం జారగా. కాలేజ్కి వెళ్ళి వస్తున్నాను. ఇంత లేటు? కొంచెం లేట్ అయింది. కాలేజ్ అమ్మాయి తోటి తిరిగినా? లేదు అబద్ధం. లేదు సార్. సినిమాలు చూస్తావా? లేదు. భర్తలు ఎవరు ఎమ్మడి పట్టలేదు? లేదు, మనకు అలవాట్లేదు అంటది. నేను ఆర్గనైజేషన్లో ఉంటా. మంచి జమ్మే ఆర్గనైజేషన్లో ఉంటా. మంచినేనా? పక్క సార్. ఏం పేరు? శివ సార్. మంచిగా పూజ 2 పూటలు పెట్టుకున్నావు? అలవాటు సార్. చారీస్. ఓటక్కుందా? ఉంది సార్. ఈ ఇయర్. ఏంది పరిస్థితి? ఎవరికి వేస్తావు? ఎవరంటే ఓటు అయిపోతున్నావు కదా, ఏం చూసి చేస్తావు ఓటు? పరిపాలన చూసి చేస్తాం సార్. అవుందా? పక్కనా? పక్కనే సార్. ఎమ్మెల్యే ఎట్లుంది పరిస్థితి? ఎమ్మెల్యే పరిస్థితి బాగానే ఉంది, కాకపోతే కొన్ని మార్పులు చేయాలి. కొంచెము పథకాలన్నీ అమలు చేస్తుండు, కాకపోతే అప్పుడే అవి మద్దతు ఇస్తావా? ఇస్తాం. ఆయనకి ఇస్తావా? ఇస్తాం. మరొక వ్యక్తిని అడిగి తెలుస్తా. ఏం పేరు సార్ మీ పేరు? నా పేరు సంజీవ్ కుమార్ అండి. సంజీవ్ కుమార్, ఏం చేస్తుంటావు? నా బిజినెస్ క్రాప్ బిజినెస్ చేస్తుంటాం. ఎట్లుంది పరిస్థితి? బాగానే ఉంది. మన ఉందా? పర్వాలేదు. రోడ్లు ఎట్లా ఉన్నాయి? రోడ్ అంతా బాగానే ఉంది. మన టీఆర్ఎస్ రాజన్న పీరియడ్లో వాళ్ళ ప్రయోజన వాళ్ళ కాన్సెప్ట్లో మంచిగానే జరుగుతుంది. ఎమ్మెల్యే మంచిగా చేస్తుండ? ఎమ్మెల్యే అంతా బాగానే చేస్తారు. నీళ్ళు వస్తున్నాయి మంచిగా మీ మున్సిపాలిటీ? వస్తున్నాయి, బాగానే ఉంది. అంత చాలా మంది చెత్త చెదారం తీయట్లేదు, ఏం తీయట్లేదు అంటారు. చెత్త వాళ్ళు 2 డేస్కి వస్తాం, 1 డేకి వస్తుంది. పర్వాలేదు. ఎన్ని మార్కులు ఇస్తావు? 90-95 యాజ్ వన్ వేస్తాడా ఎమ్మెల్యే? మీ ఎమ్మెల్యే గెలుస్తాడు డెఫినెట్. టీఆర్ఎస్ 15వ వార్డులో మరికొంతమంది ఓటర్లను అడిగి ప్రయత్నం చేద్దాము. ఎలా ఉంది పరిస్థితి? ఎలా ఉంది? నీళ్ళు వస్తున్నాయా? మున్సిపాలిటీ బాగుందా? మరి చైర్మన్ వస్తున్నాడా? ఎమ్మెల్యే తిరుగుతున్నాడా? కౌన్సిలర్ తిరుగుతున్నాడా? సో మరి ఇట్లా పరిస్థితి ఇంకేమైనా మార్పులు చేర్పులు అనగల వారి మాట తెలుసు. నమస్తే అమ్మ. నమస్కారం అండి. ఏం పేరమ్మా మీ పేరు? శోభారాణి. ఏం చేస్తుంటారు మీరు? నేను హౌస్ వైఫ్ అండి. అవునండి. మంచిగా నీట్గా ఉంచుకుంటారా? ఇక మా ఇల్లే ఓన్ హౌసే కాబట్టి ఉంచుకుంటాం. ఇక చుట్టుపక్కల పరిసరాలు మీ మున్సిపాలిటీ వాళ్ళు మంచిగా చూస్తారా? కానీ అదేనండి, చుట్టుపక్కల పరికరాలు మంచిగా లేవు, కానీ దోమల బాధ. ఇక వాటర్ కూడా సరిగ్గా లేవండి. శంకరపల్లి వాటరే ప్రాబ్లం ఒకటి. ఇక వాటర్ ఉండాలి మెయిన్గా. ఇప్పుడు ఎక్కడ చూసినా చిన్న చిన్న విలేజెస్ మంచి డెవలప్ అవుతున్నాయి. ఇక్కడనే డెవలప్ ఏంటంటే కొంచెం నీట్గా చేస్తే దోమల బాధ ఉండదని బాధ, అంతే. ఇక మంచిగా చేస్తుందా? చేస్తుండు, బాగానే. ఇక ఎమ్మెల్యే కాబట్టి చేస్తాడు, బాగానే చేస్తాడు. కానీ మెయిన్గా ఇదే చుట్టుపక్కల పరిసరాలే నీట్గా పెట్టాలని వాళ్ళ పని వాళ్ళు చేస్తూనే ఉంటారు. ఎప్పుడన్నా మరి అది అంటే నేనైతే ఎప్పుడు చెప్పలేదు. పింఛన్ వస్తుందా మీకు? లేదు. ఏంది ఇక స్ట్రీట్ లైట్స్ కానీ ఇలాంటివన్నీ కొంచెం మంచిగా చేస్తే కొంచెం అంతా బాగానే ఉంది, మంచిగానే చేస్తారు. కాకపోతే ఇదే వాటర్ కానీ ఇవన్నీ కొంచెం పరిసరాలు నీట్గా పెట్టాలని అది నా ఉద్దేశం, అంతే. ఈసారి మరి కేసీఆర్ వస్తాడు? వస్తారు, ఎందుకు రారు, గ్యారంటీగా వస్తారు. ఎమ్మెల్యే అంటే ఏమో నాకు తెలియదు, కానీ అది తెలియదు. కానీ లోకల్లో మాత్రం టీఆర్ఎస్ వస్తుందనే చెప్తున్నా. మరొక మహిళని అడుగుదాం. ఏం పేరమ్మా మీ పేరు? చంద్రమ్మ సార్. చంద్రమ్మ, ఏం చేస్తుంటారు మీరు? ನೀವು కూలి పని చేసుకొని బతా సార్. పింఛన్ వస్తుందా? పెన్షన్ వస్తుంది, 2000 వస్తాయి. వస్తున్నాయి సార్. వస్తున్నారమ్మా? ఏం సార్, కేసీఆర్ సార్ ఇస్తారు. మంచిగా అనిపిస్తుందా మరి? మంచిగా ఉంది సార్. ఎలక్షన్స్ వస్తుంది కదా, ఏం పరిస్థితి మరి? అందరు సార్, ఇంకా మనం సార్ అందరితో అరిగి మనం ఎట్లా చేస్తాం మరి? కేసీఆర్కు మద్దతు ఇస్తావా మీరు? అందరం మద్దతు ఇస్తాం.
అంతే. ఎందుకు మందికి మంచిగా చేస్తున్నాడు అన్నట్టుగా. ఎమ్మెల్యే ఎమ్మెల్యే కూడా అందరు ఇస్తాడా గెలుస్తాడు. ఎందుకు గెలవాడు? కారు గుర్తు సార్. వేస్తావా దానికి వేస్తాం సార్, దానికే ఉన్నాం రెడీ. ఒక ఎమ్మెల్యేని అడుగుదాము అఖిల్. సో పొద్దున్నుంచి కూడా బాగానే తిరిగాం కనుక అన్ని ఏరియాలు కొంచెం డల్గానే ఉంది, ఏమనుకోకు. ఏం పేరమ్మా? యాదం. యాదమ్మ, ఏం చేస్తుంటావు? మేమేం చేయాలి? బంగారం కూడా బాగా పెట్టుకున్నావు, ఏం చేయండి, ఎట్లా వచ్చింది ఇదంతా? మా ఆయన కొలువుండు అట్లా. పింఛన్ వస్తుందా? ఎంత వస్తుంది? ఆయనకు వస్తా. ఎట్లా ఉంది మరి, ప్రభుత్వం బాగా చేస్తుందా? బాగా చేస్తా. ఎవరమ్మా మన సీఎం? కేసీఆర్. మీ ఎమ్మెల్యే ఏమో ఏం తెలియదు. యాదేనా? అలా యాదే మంచిగా చేస్తుండా? నీళ్ళు వస్తున్నాయా మీకు? వస్తున్నాయి. వస్తున్నాయా? కరెంటు కరెంటు కూడా ఉంది. ఎవరికి ఇస్తాం మద్దతు? ఎవరికి ఇవ్వాలి? కేసీఆర్కి ఇస్తాం. ఏ గుర్తమ్మా? ఏమో మీకే గుర్తు తెలియదు, ఇంకా చెప్పలే. గుర్తు ఇప్పుడు ఆయన కేసు ఆయనకే ఇస్తావా? మేము చెప్పట్లేదు, నీకు ఎట్లా చెప్తున్నాము. నన్ను ఈయనది చెప్తున్నాను. కారు గుర్తే, నా ముందు ఉండే కదా కారు గుర్తే. కారు గుర్తే. మరొక వ్యక్తిని అడిగి తెలుసుకుందాం. ఏం పేరు సార్ మీ పేరు? సుధాకర్ రెడ్డి. రెడ్డి గారు ఎక్కడ వెళ్తున్నారు? కన్య బజార్కి. ఎట్లా ఉంది మీ మున్సిపాలిటీ? మున్సిపాలిటీ బాగుంది. రోడ్లు, నీళ్లు, నిధులు, డ్రైనేజీ అన్నీ బాగున్నాయి. ఈ వార్డు మట్టుకైతే, మా వార్డుకైతే బాగుంది. ఎమ్మెల్యే బాగా చేస్తుండా? ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్ బాగానే ఉంది. ఎట్లా మరి ఎలక్షన్స్ వచ్చినాయి, ఎట్లా చెప్తావు? తీర్పు ఎలా ఉంటుంది మీ తీర్పు? మా తీర్పు అయితే టీఆర్ఎస్కి ఉంటుంది. కారేనా? కారే. అలాగే అదే మళ్ళీ కార్లో తిరుగుతాడా? కంపల్సరీ తిరుగుతాడు. మూడోసారి ఎమ్మెల్యే ముచ్చట అవుతాడా? తప్పకుండా అవుతాడు. ఎందుకు కాంగ్రెస్ వైపు ఉండరు మీరు? పనులు చేస్తారు కదా. కాంగ్రెస్ ప్రభుత్వంలో పనులు ఇన్ని అయితే కాలేవు. ఇప్పుడు ప్రభుత్వంలో కొన్ని పథకాలు కానీ ఏవైనా కానీ బెటర్ దెన్ కాంగ్రెస్. అదొక్కటి కారణం చాలు. అంతే. అన్ని స్కీములు బాగున్నాయి. రామంతపూర్ ఎక్స్ రోడ్లో ఉన్నటువంటి పెద్ద ఆయన ఉన్నారు ఇక్కడ. ఏం పేరు సార్ మీ పేరు? చంద్రశేఖర్ రెడ్డి. ఏం చేస్తుంటారు మీరు? వ్యవసాయం ఎట్లా ఉంది వ్యవసాయం? బాగానే వస్తుందా? రైతు బంధు వస్తుందా? రైతు బంధు వస్తుంది. ఎట్లా ఉంది వ్యవస్థ ఇక్కడ, పరిపాలన ఎట్లా ఉంది ఇక్కడ? బాగానే ఉంది. ఎవరు ఇక్కడ ఎమ్మెల్యే? కాలే అదే సర్పంచ్ మున్సిపల్ ఇది శంకరపల్లి మున్సిపాలిటీ. ఎన్నో వార్డు ఇది? ఇది 7వ వార్డు. ఎట్లా ఉంది మీ కార్పొరేటర్? బాగానే ఉంటుంది. ఎవరు వస్తారు ఈసారి? ఈసారి యాదైనా వస్తారు మళ్ళా. కేసీఆర్ వస్తారా పైన? చెప్పు సార్, ఏం పేరు మీ పేరు? షేక్ అబ్దుల్లా. ఎట్లా ఉంది వ్యాపారం? దేవుని దయతో నడుస్తుంది మంచిగా. ఉందంట. ఇట్లా మీ శంకరపల్లి డెవలప్ అయిందా? డెవలప్ ఇండ్లు కట్టకమైనాయి కానీ మిగతా డెవలప్ ఏం లేవు. ఏం లేదా? ఇండ్లు కట్టకమవుతుంది, పెద్ద పెద్ద బిల్డింగ్. ఇట్లా రోడ్లు అవే ఉన్నాయి, పాత రోడ్లు ఉన్నాయి. కొత్త మంచినీళ్ళు, మంచినీళ్ళు వస్తున్నాయి. కరెంటు కరెంట్ అది అందరి దగ్గర ఉన్న మా దగ్గర ఉంది. పింఛను పింఛన్ ఇస్తున్నాం. ఎంత వస్తుంది? 2000. ఎట్లా మరి ఈసారి కేసీఆర్ మద్దతు ఉంటుందా? ఇక అప్పటి వరకు ఎవరెవరు ఏమేమి చేస్తారో తెలియదు కదా. ఎప్పుడే 30 తారీఖు నవంబర్ 30 ఎలక్షన్. మాకు తెలియదు అది. అప్పటి వరకు అంటే ఎన్నో రోజులు లేదు. ఇప్పటిదాకా బాగా చేసిండే ఏమన్నా? చేసిండు. మీ ఎమ్మెల్యే పరిస్థితి ఎట్లుంది? మా ఎమ్మెల్యే మంచోడు, కాలే అదా. వస్తారా ఈసారి? వస్తాడు. మద్దతు ఉంటుందా? తప్పకుండా, ఎందుకుంటుంది మా మద్దతు.